ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో, మన పార్టీ పెట్టి 44 సంవత్సరాలైంది తెలుగుదేశం పార్టీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంచుమించుగా ప్రతి సంవత్సరము మహానాడు చేసుకుంటూ ఉంటారు. అది ఒక రకంగా చెప్పాలంటే మన తెలుగుదేశం పార్టీ పండుగ. మన ఎన్టీ రామారావు గారి జన్మదినం సందర్భంగా ఈ మహానాడిని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. కొన్ని సంవత్సరాల్లో ఈ కరోనాలు అట్లాంటి టైంలో తప్పి ప్రతి సంవత్సరం కూడా ఈ మహానాడు మనం జరుపుకుంటున్నాం. అట్లాంటిది ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పండుగ పార్టీ పెట్టిన 44 సంవత్సరాల తర్వాత మన నెల్లూరు జిల్లాకి రావడం నిజంగా చాలా అదృష్టం. మన నెల్లూరు జిల్లా నాయకులందరి అదృష్టం ఇది. దానికన్నా మనకి ముఖ్యంగా ఆ అవకాశం మన కాన్స్టిట్యున్సీలో రావడం ఇంకా. నేను ఇప్పటి వరకు 23 నెలల ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి నాయకుడు ఏ పని చెప్పినా ప్రభుత్వం నుంచి కానీ నేను కానీ ఏదో ఒక రకంగా మీకు అందరికీ నేను ఆ పని చేస్తూనే ఉన్నాను. అంటే అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి చేసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా కోవూరులో ప్రతి పంచాయతీలు అయితేనేమి, వార్డుల్లో అయితేనేమి, మనం చిన్న పనులు కానీ ఏ పనులు కావాలంటే నాయకులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఇప్పటి వరకు చూసుకోవడం జరిగింది. ఈరోజు మీరందరూ నాకు చేయాల్సింది ఈ యొక్క మహానాడిని మనం ప్రతి ఒక్కరు కూడా, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త మీ ఇళ్లలో ఒక పెళ్ళో ఒక పండుగ లాగా భావించి మీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండాలి. గడవబోయే 20 రోజులు మనం పూర్తిగా దీంట్లోనే నిమగ్నం అయి ఉండాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇది రాష్ట్ర పండుగ. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నాయకుడు మనకి ఈరోజు కోవూరు కాన్స్టిట్యున్సీకి రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోయే ఈ ఒక్క మహానాడిని మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నెల్లూరు జిల్లాలో జరగడం నిజంగా మన నెల్లూరు జిల్లా నాయకులు అందరూ అదృష్టము. అదేవిధంగా మీరందరూ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రేపు ఒక 3 రోజులు మనకి జరగబోయే దాంట్లో మీరందరూ పార్టిసిపేట్ చేసి వాలంటరీగా దాంట్లో మన నాయకులు కానీ మనమంతా ఎంత జన సమీకరణ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే మిగతావన్నీ కూడా రాష్ట్ర నాయకులు కమిటీలు వేస్తారు. వాళ్ళు హ్యాండ్ అవుట్ చేసుకొని వాళ్ళు పని చేస్తారు. మనం చేయాల్సిన పనులు మనకి ఏముంటాయో అవన్నీ కూడా నేను నాయకులకి చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా అందరూ మనసు పెట్టి ఆ 3 రోజులు మీరు పనిచేయాలని చెప్పి, అలాగే మీతో ఉన్న కార్యకర్తలు ప్రజల్ని అందరినీ కలుపుకొని మీరంతా పనిచేయాలి. ఎటువంటి సపోర్ట్ కావాలని నేను ఉన్నాను. కానీ మనమైతే ఈ మహానాడిని తప్పకుండా సక్సెస్ చేయాలని మీకు అందరికీ నేను తెలియజేస్తాను.